హాయ్ ఫ్రెండ్స్, మేమైతే సరిగ్గా 2 months బ్యాక్ మా ఫ్యామిలీతో కలిపి ఏలేశ్వరంలో దగ్గర ఉన్న ఏలేరు ప్రాజెక్ట్కి అయితే వెళ్ళడం జరిగింది. ఆ బ్యాక్గ్రౌండ్ పిక్స్ చూడండి. ఆ రోజు అయితే టోటల్గా ఏలేశ్వరం ప్రాజెక్ట్లో చుక్క నీరు లేదు. ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే ఏలేరు ప్రాజెక్టు టోటల్గా 24 TMCల కెపాసిటీ ఉంటే నియర్ బై 23.5 TMCల వాటర్ అయితే ఫిల్ అయింది. ఆ వాటర్ ఏదైతే ఉందో దాన్ని వదలడం జరుగుతుంది. ఈ ఎక్సెస్ వాటర్ ఏదైతే ఇన్ఫ్లో వస్తుందో దాన్ని టోటల్గా మొత్తం బయటకు వదిలేస్తున్నారు. కురుస్తున్న వర్షాల వల్ల కంటిన్యూస్గా ఈ అవుట్ఫ్లో వాటర్ను వదలటం వల్ల చుట్టుపక్కల గ్రామాలు అయితే చాలా మునిగిపోవడం జరిగింది. ఆ వాటర్ చూసారా ఎలా పారుతుందో, అది చూస్తుంటే చాలా భయంగా ఉంది. ఒక్కసారి చూడండి ఆ వాటర్ ఎంత ఫోర్స్గా వెళ్తుందో. దీనివల్ల ఇంచుమించుగా జగ్గంపేట నియోజకవర్గం అయితేనేంటి, పెద్దాపురం నియోజకవర్గం, అలాగే సామర్లకోట, అలాగే పిఠాపురం నియోజకవర్గంలో చాలా గ్రామాలు అయితే ముప్పుకు గురయ్యాయి. అలాగే చాలా వరకు రైతుల పంట నష్టం కూడా కలగడం జరిగింది. టోటల్గా చూస్తే ఈరోజు ఈ వాటర్ ఫ్లో వల్ల కత్తిపూడి నుంచి వైజాగ్ ఇటు సైడ్ వెళ్ళే రోడ్డు అయితే టోటల్గా క్లోజ్ అయిపోయింది. అలాగే కిర్లంపేడు వైపు వెళ్ళే రోడ్డు కూడా రాజుపాలెం దగ్గర క్లోజ్ అయిపోవడం జరిగింది. అలాగే పిఠాపురం టు సామర్లకోట రోడ్లో కూడా సామర్లకోట దగ్గరలో రోడ్ అయితే క్లోజ్ అయిపోయింది. ఎవరైనా సరే ఈ కాకినాడ నుంచి వైజాగ్ సైడ్ వెళ్ళాలన్న వాళ్ళు అయితే కుప్పాడ మీదుగా బీచ్ రోడ్ నుంచి వెళ్ళాలి, లేదంటే జగ్గంపేట వెళ్ళి జగ్గంపేట మీద నుంచి అయితే అలా కత్తిపూడి వెళ్ళాలి తప్ప ఈరోజు రేపు అయితే ఖచ్చితంగా ఆ ప్రయాణం ఎవరన్నా ప్లాన్ చేసుకుని ఉంటే ఈ 2 days అయితే ప్రయాణం చేయకపోవడం చాలా మంచిది. చూడండి, ఇంచుమించుగా మోకాళ్ళ లోతు వాటర్ అయితే ఉంది. ప్రజెంట్ బై నైట్ ఇంకా పెరగడే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అత్యవసరం అయితే తప్ప ఈ రహదారులను అయితే వాడకుండా ఉండడం చాలా మంచిది. ఏదైనా గ్రామాల్లో ఉన్న ప్రజలు కూడా ఈ ఒక 24 hours అయితే కొంచెం ఇంట్లోనే జాగ్రత్తగా ఉండడం మంచిది. రేపు కూడా మాకు తెలిసి ఈ పిఠాపురం, గొల్లప్రోలు, కిర్లంపూడి మండలాలు కూడా స్కూల్స్ కూడా సెలవు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ.